the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ నిన్నటి టాపిక్స్కి కంటిన్యూషన్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశ పర్యటన మనం డిస్కస్ చేసుకున్నాం. ఆల్రెడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 5 దేశాల పర్యటనలో భాగంగా తొలి రోజు ఘనా దేశాన్ని సందర్శించారు. ఆ ఘనా దేశ పర్యటనలో 4 MOUల పైన సంతకాలు చేయడం జరిగిందని చెప్పేసి ఇప్పుడు ఘనా దేశం తర్వాత ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాన్ని సందర్శించాడు. ఇది ట్రినిడాడ్ అండ్ టొబాగో అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాప్లో ఇది ఒక చిన్న ఐలాండ్, ఒక ద్వీపము. కరీబియన్ సముద్ర ప్రాంతంలో సౌత్ అమెరికాకి, ఇక్కడ అమెరికాకి, సౌత్ అమెరికాకి మధ్యలో కరీబియన్ సముద్ర ప్రాంతం ఉంటుంది. ఈ కరీబియన్ సముద్ర ప్రాంతంలో ఉండే ఒక ద్వీపము, ఐలాండే ట్రినిడాడ్ అండ్ టొబాగో. దీని క్యాపిటల్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్. మనం చూస్తూ ఉంటాం క్రికెట్లో, ఎవరైతే క్రికెట్ చూస్తారో వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. వెస్టిండీస్ క్రికెట్ అనేది చాలా ఫేమస్. యాక్చువల్లీ వెస్టిండీస్ అనేది ఒక దేశం కాదు. ఇక్కడ ఈ కరీబియన్ సముద్ర ప్రాంతంలో ఉండే వివిధ ద్వీపాల, వివిధ ఐలాండ్ల సమూహమే వెస్టిండీస్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రినిడాడ్ అండ్ టొబాగో అనే ఒక ఐలాండు, అలానే జమైకా, బార్బడోసు, ఆంటిగ్వా, అలాంటి ఐలాండ్ల గ్రూపింగే వెస్టిండీస్ అని చెప్పవచ్చు. సో ట్రినిడాడ్ అండ్ టొబాగో నుంచి చాలా ఫేమస్ క్రికెటర్స్ కూడా వస్తూ ఉంటారని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఇక ఈ పర్యటన విషయానికి వస్తే ఇక్కడ మీకు ఒక ఐడియా రావాలి, ఒక క్వశ్చన్ మనకి మైండ్లోనే ఒక క్వశ్చన్ అరైజ్ అవ్వాలి. అసలు ఎందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇటువంటి చిన్న చిన్న ద్వీపాలను కూడా ఎంచుకుంటా ఉన్నారు తన పర్యటనలకి? ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ఇండియన్ డయాస్పోరా ఎక్కువగా ఉంది. అంటే భారతదేశం నుంచి వలస వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువ అన్నమాట. ముఖ్యంగా ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగోలో అయితే అక్కడ నివసిస్తూ ఉన్న ప్రజల్లో 42%, 42% ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రజలలో భారతీయ మూలాలున్న వ్యక్తులే, ఇండియన్ ఆరిజిన్ పీపులే. అంత సిగ్నిఫికెన్స్ ఉంది. ఇంకా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 35 మిలియన్ ఇండియన్ డయాస్పోరా ఉన్నారు, అనగా 3.5 కోట్ల మంది భారతీయులు వివిధ దేశాల్లో స్థిరపడ్డారు. వీళ్ళు భారతదేశానికి రాష్ట్ర దూతల్లాగా వ్యవహరిస్తారు, అంటే మెసెంజర్స్ ఆఫ్ ఇండియా లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా మేము సంరక్షించుకోవాలి అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఇక ఆ పర్యటన హైలైట్స్ విషయానికి వస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరొక అత్యున్నత పురస్కారం లభించింది. మొన్ననే ఘనా దేశానికి సంబంధించిన అత్యున్నత పురస్కారం లభించింది. ఇప్పుడు ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన ట్రినిడాడ్ అండ్ టొబాగోస్ హైయెస్ట్ సివిలియన్ ఆనరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి బహుకరించడం జరిగింది. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ అవార్డు పేరేంటో తెలుసుకోవాలి. ఆ అవార్డు పేరు వచ్చేసి ద ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో. ద ఆర్డర్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో అనే అత్యున్నత పురస్కారాన్ని ఈయనకు బహుకరించడం జరిగింది. సో ఓవరాల్గా ఇప్పటి వరకు మోడీ గారికి 25 విదేశీ అత్యున్నత పురస్కారాలు వచ్చినట్టయింది దీంతో కలిపి. సో మనం ఇక్కడ ఇంకొకసారి తెలుసుకోవాల్సింది 2025లో ఏ దేశాలకు చెందిన అత్యున్నత పురస్కారాలు వచ్చాయో తెలుసుకోవాలి. 2025లో మౌరీషియస్ దేశానికి చెందినది ఒకటి, శ్రీలంక మిత్ర విభూషణ, సిప్రస్ దేశ అత్యున్నత పురస్కారము, ఘనా దేశము, ఇప్పుడు ట్రినిడాడ్ అండ్ టొబాగో. ఇక ఈ ఇరు దేశాల పర్యటనలో, ఇరు దేశాల సంబంధాల్లో భాగంగా 6 MOUలని కుదుర్చుకున్నారు. 6 MOUs. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ MOUs చాలా కీలకం. జనరల్గా యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో అయితే మనము ఎలిమినేషన్ టెక్నిక్ ఉపయోగించి రిమూవ్ చేయవచ్చు ఆప్షన్ని. కానీ చిన్న చిన్న ఎగ్జామ్స్, ముఖ్యంగా SI కానిస్టేబుల్, ఏ ఎగ్జామ్స్లో అయినా కూడా వాడు స్పెసిఫిక్గా అడుగుతాడు ఎన్ని MOUలు కుదుర్చుకున్నారు, ఆ MOUలు ఏ రంగాలకు సంబంధించినవి కూడా అడుగుతాడు. కాబట్టి మనం ప్రతిదీ తెలుసుకోవాలి. ఇక 6 MOUలు వస్తే, ఒకటి డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణకు సంబంధించి, క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులకు సంబంధించి ఒకటి, డిఫెన్స్ రంగము, రక్షణ రంగము, టెక్నాలజీ రంగము, హెల్త్ కేర్, ఆరోగ్య రంగము, ఫైనల్గా వ్యవసాయ రంగం, అగ్రికల్చర్ రంగానికి సంబంధించి ఈ 6 MOUలు కుదిరాయి. అలానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక ప్రకటన చేశారు. ఎవరైతే ట్రినిడాడ్ అండ్ టొబాగోలో నివసిస్తూ ఉన్నారో భారతీయ మూలాలున్న వ్యక్తులు 6th జనరేషన్ ఇండియన్ ఆరిజిన్ సిటిజన్స్కి OCI కార్డ్స్, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కార్డ్స్ను కూడా మేము ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి మోడీ గారు ప్రకటించారు. అలానే ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక కమ్యూనిటీ గురించి,
ఒక జాతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అది మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. గర్మితియా అనే ఒక కమ్యూనిటీని హైలైట్ చేశారు ఈయన. ఇది చాలా ఇంపార్టెంట్. గర్మితియా అనే కమ్యూనిటీ ప్రజలు. వీళ్ళు ఎవరంటే బ్రిటిష్ పరిపాలిస్తూ ఉన్నప్పుడు బ్రిటిష్ కాలంలో ఈ గర్మితియా అనే ప్రజల్ని, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్లో నివసించే భోజ్పురి ప్రాంత ప్రజలను ఏం చేశారంటే ఈ కరీబియన్ దేశాలు, ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగో లాంటి కంట్రీలు కావచ్చు, లేదంటే మౌరీషియస్, ఫిజీ, ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఉన్న కంట్రీసు, ఆఫ్రికాలో ఉన్న కంట్రీస్కి ఫోర్స్ఫుల్గా బలవంతంగా వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళని లేబరర్స్గా, కార్మికులుగా మార్చేశారనమాట. వాళ్ళే అక్కడ తరతరాలుగా నివసిస్తూ ఉన్నారు. వీళ్ళని గర్మితియా కమ్యూనిటీ అంటారు. ఎగ్జామ్లో అడుగుతాడు, ఈ గర్మితియా కమ్యూనిటీ ఏ కంట్రీలో ఉన్నారు అంటే ఈ కంట్రీస్ అన్నీ వస్తాయి. ఇంకా ఏమని చెప్పారంటే మేము గ్లోబల్ సౌత్ కోసం కట్టుబడి ఉన్నాము, గ్లోబల్ సౌత్ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాము అని చెప్పేశారు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. గ్లోబల్ సౌత్ అంటే దక్షిణ ప్రాంతము, దక్షిణార్ధగోళంలో ఉన్న ప్రాంతాలు, సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఇండియా, ఆస్ట్రేలియా అటువంటి ప్రాంతాలు వస్తాయి. ఇక ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి వచ్చేసి ఒక మహిళ, కమ్లా పర్సాద్ బిసెసర్. ఈమె బీహార్ మూలాలున్న వ్యక్తి అనమాట. ఈమెకు అయోధ్యలోని రామాలయం ప్రతిమ, రామాలయం లాగా ఉండే ఒక బొమ్మ, అలానే మహాకుంభమేళా వాటరు జలాలు, అలానే అయోధ్యలోని సరయూ నది జలాలను బహుకరించడం జరిగింది. ఇక ప్రవాసీ భారతీయ దివాస్ని మనము 9th జనవరిగా సెలబ్రేట్ చేసుకుంటాం. జనవరి 9ని ప్రవాసీ భారతీయ దివాస్గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది ఇండియా, ట్రినిడాడ్ అండ్ టొబాగోకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి రష్యా పాకిస్తాన్ను అనుసంధానిస్తూ దక్షిణాసియాను, సెంట్రల్ ఏషియాను కనెక్ట్ చేస్తూ ఒక రోడ్ కారిడార్ను నిర్మించబోతా ఉంది. దీనికి సంబంధించి ఒక ఆమోదం కూడా తెలపడం జరిగింది. చైనాలోని తియాన్జిన్ పట్టణంలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO మినిస్టీరియల్ మీటింగ్, మంత్రుల సమావేశం జరిగింది. అక్కడ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ రోడ్ కారిడార్ ప్రాముఖ్యత ఏంటో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే అవి ఎక్కడి నుంచి ఏ ప్రాంతాన్ని కనెక్ట్ చేస్తాయి అడుగుతాడు. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనేది రష్యా నుంచి ఇరాన్ మీదుగా ఇండియాకి కనెక్ట్ చేసే ఒక ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్, ఒక రవాణా వ్యవస్థ అని చెప్పవచ్చు. ఇది రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి ఇరాన్ మీదుగా ఇండియాకి కలుపుతుంది. సో ఇలాంటి ప్రాజెక్టులు మనకి తప్పకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇక ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే, ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఏం చేయబోతున్నారంటే రష్యా నుంచి ఇట్లా సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ మీదుగా, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మ్యాప్లో ఇండియాగా ఆనుకొని పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్కి బార్డర్ కంట్రీ ఆఫ్ఘనిస్తాన్ ఉంది. గుర్తుపెట్టుకోండి, పాకిస్తాన్కి బార్డర్ కంట్రీ ఆఫ్ఘనిస్తాన్. వీళ్ళు ఏం చేయబోతా ఉన్నారంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి బార్డర్ కంట్రీలు తజకిస్తాను ఇవి ఉన్నాయి. ఈ రష్యా నుంచి ఒక రోడ్డు కారిడార్ని నిర్మించబోతా ఉన్నారనమాట. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనమేం తీసుకోవాలి అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో SCO కంట్రీలు ఒకసారి ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కంట్రీలో 9 ఉంటాయని చెప్పేసి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో 9 ఉంటాయి. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం తీసుకోవాలి అంటే అసలు ఈ మ్యాప్లో SCO కంట్రీస్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చూసుకోవాలి. రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనా, తజికిస్తాన్, పాకిస్తాన్, ఇండియా, ఇరాన్, ఇవి SCOలో మెంబర్ కంట్రీస్. ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ సెంట్రల్ ఏషియాని కనెక్ట్ చేస్తూ పాకిస్తాన్కి ఒక రోడ్డు మార్గం వేయడం ద్వారా ఏం చేయబోతున్నారంటే ఈ దక్షిణ ఆసియా ప్రాంతమే కాకుండా ఈ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కి ఈ జలాలు, ఇక్కడ సీ వాటర్స్కి యాక్సెస్ కల్పించినట్టు అవుతుందన్నమాట. ఇది ప్రధాన ఉద్దేశం. ఇక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మ్యాప్లో కజకిస్తాన్ ఉంది. ఇది ప్రపంచంలోనే యురేనియంని అత్యధికంగా ఉత్పత్తి చేస్తూ ఉన్న దేశము. ఇక లాస్ట్ మంతే పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, ఉజ్బెకిస్తాను కలిపి ఒక ప్రాజెక్టును కూడా నిర్మించాలి, దాన్ని అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి పాకిస్తాన్,
ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ నిర్ణయించుకున్నాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎస్సీఓలో తుర్కమెనిస్తాన్ మెంబర్ కాదు. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. తుర్కమెనిస్తాన్ అనేది మెంబర్ కాదు, ఈవెందో అది సెంట్రల్ ఏషియన్ కంట్రీ అయినప్పటికీ కూడా. ఇక ఎస్సీఓ విషయానికి వస్తే మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. ఇటీవల ఎస్సీఓకు చెందిన డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్, రక్షణ మంత్రుల సమావేశము చైనాలోని కింగ్డావోలో జరిగింది. చైనాలోని కింగ్డావో. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్. కేరళ పాఠశాలల్లో కుటుంబశ్రీ మదర్ కేర్ కేంద్రాలు. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. కేరళ స్కూళ్ళల్లో జుంబా నృత్యాన్ని ఇంట్రొడ్యూస్ చేసింది. స్టూడెంట్స్లలో డ్రగ్స్కి అలవాటు కాకుండా, స్టూడెంట్స్ని డ్రగ్స్కి అలవాటు చేయకోకుండా ఉండడానికి జుంబా అనే ఒక ఫిట్నెస్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. అలానే ఇప్పుడు మరొక ఇనిషియేటివ్, స్కూల్స్లో మదర్ కేర్ సెంటర్ని ఏర్పాటు చేయబోతా ఉంది. దీన్ని కుటుంబశ్రీ సంస్థ ఏర్పాటు చేయబోతా ఉంది. ఇక్కడ మదర్ కేర్ సెంటర్స్ ప్రాముఖ్యత వచ్చేసి, ఇందులో భాగంగా కొన్ని షాప్స్ ఓపెన్ చేస్తారు స్కూళ్ళల్లో. అక్కడ ఆ షాప్స్లలో పిల్లలకి అవసరమైన బుక్స్ కావచ్చు, గర్ల్స్ స్టూడెంట్స్కి అవసరమైన శానిటరీ నాప్కిన్స్, లేదంటే ఫుడ్, స్నాక్స్, కూల్ డ్రింక్స్, అవసరమైన వస్తువులన్నీ కూడా పిల్లలకి తక్కువ ధరలో అందించడం జరుగుతుంది. ఇందులో భాగంగా కేరళలోని కసర్గూడ్ జిల్లా స్కూల్స్లో ఈ మదర్ కేర్ సెంటర్స్ని స్టార్ట్ చేసింది అనమాట. అంటే అమ్మ సంరక్షణ కేంద్రాలు. అంటే తల్లి ఏ విధంగా కేర్ చూపిస్తుందో, తల్లి ఏ విధంగా ప్రేమ చూపిస్తుందో అంత ప్రేమ ఉంటుందని చెప్పేసి దీని అర్థము. అయితే ఇక్కడ కుటుంబశ్రీ అనే ఇనిషియేటివ్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఈ కుటుంబశ్రీ అనేది కేరళలో పావర్టీని, పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం లాంచ్ చేసిన ఒక ప్రోగ్రామ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు స్టేట్స్లలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏ విధంగా అయితే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక మహిళా సంఘాలను ఏ విధంగా బలోపేతం చేస్తూ ఉన్నామో అటువంటిదే అని చెప్పవచ్చు. ఇందులో భాగంగా మహిళలు తయారు చేసే వస్తువులని వాళ్ళకి మార్కెటింగ్ కల్పిస్తారనమాట. తద్వారా మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్ పాసిబుల్ అవుతుంది. సో కుటుంబశ్రీ అంటే పావర్టీని నిర్మూలించే మిషన్, కేరళ ప్రభుత్వం లాంచ్ చేసిన మిషన్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్టీఆర్ బేబీ కిట్ స్కీమ్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎన్టీఆర్ బేబీ కిట్ స్కీమ్ని మళ్ళీ తిరిగి ప్రారంభించబోతా ఉంది. దీని ముఖ్య ఉద్దేశము ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవించిన తల్లులకు ఉచితంగా ఎన్టీఆర్ బేబీ కిట్స్ను అందించడం ముఖ్య ఉద్దేశము. ఇందులో భాగంగా చిన్నపిల్లలకు అవసరమైన 11 రకాల వస్తువులతో కూడిన కిట్స్ని అందించడం జరుగుతుంది. ఈ ఇమేజ్లో చూస్తున్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి ఆడుకోవడానికి బొమ్మలు, బేబీ సోప్స్, షాంపూ, దోమతెర, పౌడరు, ఇటువంటివన్నీ చిన్నపిల్లలకి ఉచితంగా అందిస్తారు. అది కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్స్లో డెలివరీకి వెళ్తూ ఉన్నారో వాళ్ళకి మాత్రమే. సో ఇది మనకి స్టేట్ స్పెసిఫిక్. నెక్స్ట్ వన్, కొల్హాపురి చెప్పులు, కొల్హాపురి చప్పల్స్. ఈరోజు సాక్షి పేపర్ అబ్జర్వ్ చేస్తే కొల్హాపురి చప్పల్స్ అనే కాన్సెప్ట్ వార్తల్లో ఉంది. కొల్హాపురి చప్పల్స్ అనేవి ఇమేజ్లో చూస్తున్నట్టు ఇవి మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన కొల్హాపురి ప్రాంతంలో తయారు చేసే హ్యాండీక్రాఫ్ట్స్ అనమాట. అంటే చేతితో తయారు చేసే చెప్పులు అని చెప్పవచ్చు. ఇవి లెదర్ చెప్పులు, తోలు చెప్పులు. వీటికి జిఐ ట్యాగ్ కూడా ఉంది, జియోగ్రఫికల్ ఇండికేషన్, భౌగోళిక గుర్తింపు ట్యాగ్ కూడా ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్టు ఇమేజ్లో ఇవి ఈ షేప్లో ఉంటాయి. పాతకాలంలో రాజులు ధరించేవాళ్ళు కదా, ఆ టైప్లో షార్ప్గా వీటి ఎడ్జ్ వచ్చేసి. వీటిని వెజిటబుల్ డైస్ ఉపయోగించి, అంటే లైక్ కూరగాయల కలర్స్ ఉపయోగించి, ఆ కూరగాయల మిశ్రమంను ఉపయోగించి సహజ సిద్ధంగా తయారు చేస్తారు. అంత ఫేమస్ ఇవి. అయితే ఇప్పుడు ఏమైంది అంటే ఈ కొల్హాపురి చెప్పుల డిజైన్ని ఇటలీకి చెందిన ఒక ఫ్యాషన్ బ్రాండ్ కంపెనీ కాపీ చేసింది అని చెప్పేసి దానిపైన కేసు వేశారు. ఇటలీ ఫ్యాషన్ బ్రాండ్ అయిన ప్రాడా అనే కంపెనీ ఈ కొల్హాపురి చెప్పుల డిజైన్ని కాపీ చేసిందట. ఇటీవల జూన్ 22న ఇటలీలోని మిలాన్లో జరిగిన అంతర్జాతీయ ఫ్యాషన్ ఈవెంట్ స్ప్రింగ్ సమ్మర్ మెన్స్ కలెక్షన్ 2026 సందర్భంగా కొల్హాపురి చప్పల్స్ను పోలిన చప్పల్స్ని ఈ ప్రాడా కంపెనీ ప్రదర్శించిందనమాట. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, ఎస్ మేము ఈ చెప్పుల డిజైన్ని కాపీ కొట్టాము అని చెప్పేసి. బట్ మనకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రకారం, మేధో సంపత్తుల హక్కుల ప్రకారము ఈ కాపీ రైట్స్ని, డిజైన్స్ని ఎవరు కూడా ఉల్లంఘించరాదనమాట. అలా ఉల్లంఘించినట్టయితే వాళ్ళు
లైక్ వాళ్ళ శిక్షకు కూడా అర్హులు అవుతారు. ఇప్పుడు మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది కొల్హాపురి చెప్పల్స్తో పాటు ఏవైనా ఇటువంటివి వార్తల్లో ఉన్నాయా? ఇటీవల మీరు అబ్జర్వ్ చేస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన 123వ మన్ కీ బాత్ అడ్రస్లో రెండింటిని ప్రస్తావించాడు. ఒకటి మన తెలంగాణ ప్రాంతానికి చెందిన భద్రాద్రి మిల్లెట్ బిస్కెట్స్, అంటే మిల్లెట్ బిస్కెట్లు అంటే ఈ రాగులు సజ్జలతో తయారు చేస్తారు కదా, ఆ భద్రాద్రి జిల్లాకు చెందిన భద్రాద్రి మిల్లెట్ బిస్కెట్స్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఏ డిస్టిక్కు ఏ రాష్ట్రానికి చెందినదని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక అలానే ఇంకోటి ఇంపార్టెంట్ వచ్చేసి మేఘాలయకు చెందిన ఎరీ సిల్క్, మేఘాలయ రాష్ట్రానికి చెందిన ఎరీ సిల్క్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీనికి ఇంటర్నేషనల్గా ప్రాముఖ్యత ఉందని చెప్పారు. ఈ ఎరీ సిల్క్ వచ్చేసి దీన్నే అహింసా సిల్క్ అని కూడా పిలుస్తారు. అంటే ఏం చేస్తారంటే జనరల్గా ఈ పట్టు వస్త్రాలని తయారు చేయాలి అంటే ఈ సిల్క్ వామ్స్ని, పట్టు పురుగుల్ని చంపాల్సి ఉంటుంది. బట్ ఈ ఎరీ సిల్క్ని ఉత్పత్తి చేసేటప్పుడు వాటిని చంపకోకుండానే న్యాచురల్గానే ఆ పట్టుగుళ్ళ నుంచి బయటకు వచ్చేలాగా చేసి వాటికి ఏమాత్రం హింస కల్పించకుండా వీటిని తయారు చేయడం జరుగుతుంది. ఎరీ సిల్క్ ఏ రాష్ట్రం అంటే మేఘాలయాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇది ఓవరాల్గా మనకి కొల్హాపురి చెప్పుల డిజైన్ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ ఎకానమీకి సంబంధించి అల్యూమినియం కాపర్ విజన్ డాక్యుమెంట్స్ని లాంచ్ చేసిన ఇండియన్ గవర్నమెంట్. ఇండియాలో మెటల్ ఇండస్ట్రీని, లోహ పరిశ్రమను అభివృద్ధి చేయడం కోసము, ముఖ్యంగా అల్యూమినియము కాపర్ పరిశ్రమను ఉత్పత్తి చేయడం కోసము విజన్ డాక్యుమెంట్స్ లాంచ్ చేశారు యూనియన్ కోల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు. నిన్న హైదరాబాద్లో సస్టైనబుల్ మైనింగ్ పైన, సుస్థిర అభివృద్ధికి సంబంధించి మైనింగ్ రంగంలో సుస్థిరతను తీసుకురావాలని చెప్పేసి, సస్టైనబుల్ మైనింగ్ ప్రాక్టీసెస్ను ఫాలో అవ్వాలని చెప్పేసి ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఆ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ఈ డాక్యుమెంట్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఇక అల్యూమినియం విషయానికి వస్తే ఇది మనకి ఇండస్ట్రీస్లో, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు అల్యూమినియము. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ అటువంటి వాటిలో వాడతారు ఈ మెటల్స్. ఇక అల్యూమినియం విషయానికి వస్తే ఇండియా ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అల్యూమినియం విషయంలో. అల్యూమినియం ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. ఓవరాల్గా ప్రపంచ అల్యూమినియం ఉత్పత్తిలో 6% షేరు మనకుంది. ఇక ఈ డాక్యుమెంట్స్ ఏమని చెప్తా ఉన్నాయి అంటే, ఫస్ట్ కాపర్ విజన్ డాక్యుమెంట్ ఏం చెప్తుంది? కాపర్ని తెలుగులో రాగి అంటారు కదా, ఈ కాపర్ విజన్ డాక్యుమెంట్ ఏమని చెప్తా ఉందంటే 2047 కల్లా ఈ కాపర్ డిమాండ్ వచ్చేసి 6 రెట్లు పెరుగుతుంది. బై 2047 ద డిమాండ్ ఆఫ్ కాపర్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ బై 6 times అని చెప్పేసి ఈ డాక్యుమెంట్ చెప్తా ఉంది. అలానే 2030 నాటికి సంవత్సరానికి 5 మిలియన్ టన్నుల కరిగించే మరియు శుద్ధి చేసే సామర్థ్యాన్ని జోడించాలని చెప్పేసి కాపర్ విజన్ డాక్యుమెంటు టార్గెట్గా పెట్టుకుంది. అంటే 2030 కల్లా ఎవ్రీ ఇయర్ 5 మిలియన్ టన్నుల కాపర్ను కరిగించేది, అంటే స్మెల్టింగ్ మరియు రిఫైనింగ్ కెపాసిటీని యాడ్ చేయాలి అని చెప్పేసి ఈ డాక్యుమెంట్ చెప్తా ఉంది. ఇక అల్యూమినియం విజన్ డాక్యుమెంట్ విషయానికి వస్తే ఇది 2047 నాటికి అల్యూమినియం ఉత్పత్తిని 6 రెట్లు పెంచడానికి ఒక రోడ్ మ్యాప్ని తయారు చేసింది. 2047 కల్లా అల్యూమినియం ప్రొడక్షన్ని 6 times ఇంక్రీజ్ చేయాలి అని చెప్పేసి. ఇక అలానే ఇది బాక్సైట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సంవత్సరానికి 150 మిలియన్ టన్నులకు విస్తరించాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకుంది. బాక్సైట్ అనేది అల్యూమినియంకి ఒక ముడి ఖనిజము. ఈ బాక్సైట్ ఉత్పత్తిని ఎవ్రీ ఇయర్ 150 మిలియన్ టన్నులకు పెంచాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు. ఇక ఇటీవలే నీతి ఆయోగ్ కూడా కెమికల్ ఇండస్ట్రీ పైన, ఇండియాలో కెమికల్ ఇండస్ట్రీ ఎలా ఉందని చెప్పేసి ఒక రిపోర్ట్ కూడా విడుదల చేసింది. నెక్స్ట్ వన్ అగైన్ ఎకానమీకి సంబంధించి, గుజరాత్ బికమ్స్ 3rd స్టేట్ విత్ ఓవర్ 1 crore స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడతా ఉన్న ఇన్వెస్టర్ల విషయంలో 1 కోటి మందిని దాటిన 3వ రాష్ట్రంగా గుజరాత్ రికార్డులోకి ఎక్కింది. ఈ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్మెంట్స్ పెడతా ఉన్న సంఖ్య 1 కోటి దాటిందట గుజరాత్లో. ఆల్రెడీ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లలో
స్టాక్ మార్కెట్లలో 1 కోటి మందికి పైగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు, పెట్టుబడులు. ఇప్పుడు గుజరాత్ 3వ రాష్ట్రంగా నిలిచింది. నెక్స్ట్ వన్, పాకిస్తాన్లో మైక్రోసాఫ్ట్ తన ఆఫీస్ని క్లోజ్ చేసింది. దాదాపు 25 ఏళ్ల తర్వాత మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్లో తన కార్యకలాపాలని మూసివేసింది. దీనికి ప్రధాన కారణం ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం. ఇన్ ద ఏజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ కంపెనీస్ ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ అటువంటివి కంపెనీలో వర్క్ ఫోర్స్ని తగ్గిస్తూ ఉన్నాయి, ఎంప్లాయీస్ని తీసేస్తూ ఉన్నారు. మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా 9100 జాబుల్ని 9100 జాబ్స్ని ఆల్రెడీ తగ్గించేసింది. ఇప్పుడు సేమ్ పాకిస్తాన్లో కూడా మేము తగ్గించుకోవాలి, వర్క్ ఫోర్స్ని తగ్గించుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత ఈ నిర్ణయం తీసుకునింది. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ ఇటీవల మైక్రోసాఫ్ట్ ఏ దేశంలో తన కార్యకలాపాలను మూసివేసింది అంటే మనకి పాకిస్తాను. ఇక అలానే మైక్రోసాఫ్ట్ అంటేనే గుర్తు రావాల్సింది ఇండియాకి ఏ విధంగా ఇంపార్టెంట్ మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. మైక్రోసాఫ్ట్ ఇది అమెరికన్ ఎంఎన్సి, అమెరికాకు చెందిన మల్టీనేషనల్ కంపెనీ. ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, నైపుణ్య శిక్షణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ మైక్రోసాఫ్ట్తో ఒక ఒప్పందం కుదుర్చుకునింది. ఆ ఎంఓఈలో భాగంగా మహిళల ఎంపవర్మెంట్ కోసం, మహిళా సాధికారత కోసం ఏఐ కెరీర్స్ ఫర్ ఉమెన్, మహిళలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో శిక్షణ ఇవ్వడానికి ఏఐ కెరీర్స్ ఫర్ ఉమెన్ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ఇక అలానే ఆంధ్రప్రదేశ్ కూడా యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో శిక్షణ ఇప్పించడానికి మైక్రోసాఫ్ట్తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అలానే తెలంగాణలో కూడా ఫిబ్రవరి 2025లో న్యూస్లో వచ్చింది, మైక్రోసాఫ్ట్ తెలంగాణలో ఒక ఏఐ డేటా సెంటర్ని తెలంగాణలో ఏర్పాటు చేయబోతా ఉంది మైక్రోసాఫ్ట్. సో ఇట్లా మనకి మన 2 తెలుగు రాష్ట్రాలకి ఓవరాల్గా సెంటర్కి మనం లింకప్ చేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ వన్, సాక్ష్యం 3000. ఇది ఒక హై కెపాసిటీ స్విచ్ రౌటర్ అని చెప్పవచ్చు. సాక్ష్యం 3000. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఇంటర్నెట్ మనం పొందాలి అంటే స్పీడ్ ఎక్కువగా ఉండాలి, డేటా స్పీడ్. మనం జనరల్గా మనం వాడే ఇంటర్నెట్లు మనకి ఎక్కువగా గిగాబిట్స్ జీబీపీఎస్లోనే ఉంటుంది. బట్ ఈ సాక్ష్యం 3000 అనే ఒక హై కెపాసిటీ స్విచ్ రౌటర్ ద్వారా ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నట్టు దీని సామర్థ్యం వచ్చేసి ఒక సెకనుకు 25.6 TBPS, ఒక సెకనుకు 25.6 టెరాబిట్ల వేగాన్ని అందిస్తుంది ఈ యొక్క రౌటర్ అన్నమాట. మరి ఇది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇటువంటివి మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో డేటా సెంటర్లకి అవసరమైన వేగంతో డేటాని మనం అందించాలి అన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల తెలంగాణ లాంచ్ చేసిన టీజీడెక్స్ అనే ఒక ప్లాట్ఫామ్, ఏఐ బేస్డ్ స్టార్టప్ ప్లాట్ఫామ్ డిస్కస్ చేసుకున్నాం కదా. ఇటువంటి ప్లాట్ఫామ్కి అవసరమైన డేటాని అత్యంత వేగంతో అందించాలన్నా, లేదంటే మనం ఏది తీసుకున్నా కూడా ఏ కంపెనీలకైనా కూడా అత్యంత వేగంతో డేటాని అందించాలి అంటే ఇటువంటి రౌటర్లు ఇంపార్టెంట్. ఇటీవల బిఎస్ఎన్ఎల్ క్వాంటమ్ 5G సేవలను కూడా హైదరాబాద్లో లాంచ్ చేసింది బిఎస్ఎన్ఎల్. మరి ఇటువంటి క్వాంటమ్ 5G సేవలకు అత్యంత వేగంతో డేటా అందించాలి అన్న ఇటువంటి రౌటర్లు చాలా కీలకమని చెప్పవచ్చు. దీన్ని సిడాట్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ కింద ఉండే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ సిడాట్ దీన్ని అభివృద్ధి చేసింది. దీన్ని న్యూఢిల్లీలో కేంద్ర గ్రామీణ అభివృద్ధి మరియు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు న్యూఢిల్లీలో దీన్ని లాంచ్ చేశారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒక రౌటర్ సాక్ష్యం 3000. ఇక్కడ మనకి ఇంకొక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిఎస్ఎన్ఎల్ Q5G క్వాంటమ్ 5G సేవలని గుర్తుంచుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది డిజిపిన్కి సంబంధించి. డిజిపిన్ డిజిటల్ హౌస్ అడ్రస్ సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా, డిజిటల్ అడ్రస్ సిస్టమ్. ఈ డిజిపిన్ని ఎవరు డెవలప్ చేశారు? డిజిపిన్ డెవలప్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఇన్ కొలాబరేషన్ విత్ విచ్ ఐఐటి. డిజిపిన్ అనే డిజిటల్ అడ్రస్ సిస్టమ్ని డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఏ ఐఐటి సహకారంతో దీన్ని అభివృద్ధి చేసింది? ఆప్షన్ ఏ ఐఐటి మద్రాస్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి హైదరాబాద్, ఐఐటి బాంబే. మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం డిజిపిన్ గురించి.
ఇక అలానే నిన్న మనం క్వశ్చన్ అడిగాం, ఇండోర్ భారతదేశంలో మొట్టమొదటి క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ హౌస్ అడ్రస్ సిస్టమ్ని ప్రవేశపెట్టిన సిటీ అంటే ఇండోర్. దానికి లింక్ అప్ ఈ క్వశ్చన్. సో దీనికి ట్రై చేయండి. ఐఐటికి లింక్ అప్ అయింది, అలానే డిజిపిన్ చాలా కీలకం కాబట్టి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ ఈ వేస్ట్ రీసైక్లింగ్ పార్క్ను ఎక్కడ లాంచ్ చేశారు అంటే నార్త్ ఢిల్లీలోని హొలంబీ కలన్, న్యూఢిల్లీలోని నార్త్ ఢిల్లీ ప్రాంతం, ఉత్తర ఢిల్లీ ప్రాంతం హొలంబీ కలన్ వద్ద దీన్ని ప్రారంభించారు. భారతదేశం మొట్టమొదటి ఎలక్ట్రానిక్ వేస్ట్ రీసైక్లింగ్ పార్క్. నెక్స్ట్ వన్, శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఉపగ్రహ బ్రాడ్బ్యాండ్ సేవను ప్రారంభించనున్న అనంత టెక్నాలజీస్ కంపెనీ. భారతదేశంలో తొలిసారిగా ఒక ఇండియన్ ప్రైవేట్ కంపెనీ శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించబోతోంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్లో ఆల్రెడీ ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ దూసుకుపోతూ ఉంది. అలానే అమెజాన్కు చెందిన ప్రాజెక్ట్ క్యూపర్ కావచ్చు, ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ ఇంటర్నెట్ సేవలు యుఎస్ఏ. ఇక అలానే యూకే కంట్రీకి చెందిన EU టెల్సాట్ వన్ వెబ్, ఇది కూడా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందిస్తూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఏం చేస్తారు శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్లో భాగంగా? తక్కువ భూకక్ష పరిధిలో లో ఎర్త్ ఆర్బిట్లలో శాటిలైట్స్ని డిప్లాయ్ చేసి, శాటిలైట్లను ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, లేదంటే మనకి ఏ ప్రాంతంకి ఇంటర్నెట్ కావాలన్నా కూడా ఎండ్ టు ఎండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించడం జరుగుతుందన్నమాట. మరి ఇప్పుడు భారతదేశంలో తొలిసారిగా స్వదేశీయంగా తయారు చేయబడ్డ శాటిలైట్లతో, డొమెస్టికల్గా బిల్ట్ చేయబడ్డ శాటిలైట్లతో హైదరాబాద్కు చెందిన అనంత టెక్నాలజీస్ కంపెనీ స్వదేశీయంగా తయారు చేయబడ్డ శాటిలైట్లతో 2028లో ఈ సేవలను అందించబోతా ఉంది. ఇక ఇండియాలో ఈ శాటిలైట్ ఇంటర్నెట్ ఇండస్ట్రీని రెగ్యులేట్ చేసేది, నియంత్రించేది 2 బాడీలు ఉంటాయి. ఒకటి ఇన్స్పేస్, మనం ఆల్రెడీ మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇదేం చేస్తుంది? మనకు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ సెక్టార్ని, స్పేస్ ఇండస్ట్రీలో ప్రైవేట్ సెక్టార్ని ప్రోత్సహించడానికి ఇది 2020లో ఏర్పాటైన బాడీ. దీని చైర్మన్ ప్రస్తుతం పవన్ గోయంకా గారు. ఇక అలానే ట్రాయ్, టెలికాం రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా. ట్రాయ్ ఈ కంపెనీలకు అవసరమైన స్పెక్ట్రమ్స్ని అలొకేట్ చేస్తుంది, స్పెక్ట్రమ్స్ని అందిస్తుంది అన్నమాట. ట్రాయ్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్. ఇది ఇంటర్నెట్ సేవలకు సంబంధించి. ఇక అలానే స్టార్లింక్ సేవల విషయానికి వస్తే ఇటీవలే బంగ్లాదేశ్లో తన ఇంటర్నెట్ సేవల్ని ప్రారంభించిందని తెలుసుకున్నాం. ఇప్పుడు శ్రీలంకలో కూడా ఎంటర్ అయింది. ఇండియాలో ఇంకా అనుమతులు వచ్చాయి కానీ ఇంకా ప్రారంభించలేదు. బట్ ఆల్రెడీ సౌత్ ఏషియాలో, దక్షిణ ఏషియాలో అయితే భూటాను, బంగ్లాదేశ్, శ్రీలంకలో ఆల్రెడీ సర్వీసెస్ అందిస్తూ ఉంది స్టార్లింక్. ఇక ఇండియాలో అయితే రిలయన్స్కు చెందిన జియో కంపెనీతో, భర్తీ ఎయిర్టెల్తో ఒప్పందాలు కుదుర్చుకునింది స్టార్లింక్. నెక్స్ట్ వన్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి హిమాలయాలపై రెడ్ స్ప్రైట్స్ మెరుపు తుపాను చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మనం చూస్తూ ఉంటాం జనరల్గా సైక్లోన్స్, తుఫాన్లు, థండర్ స్టోమ్స్, మెరుపులు వస్తూ ఉంటాయి సహజ సిద్ధంగా నేచర్లో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి రెడ్ కలర్లో ఉన్నాయి, కాంతి స్తంభాల మాదిరి, లైట్ పిల్లర్స్ మాదిరి. ఇవి భూమికి 40 నుంచి 50 మైళ్ళ ఎత్తులో ఏర్పడతాయి అన్నమాట. ఇవి జనరల్గా ఎప్పుడు ఏర్పడతాయంటే పెద్ద మెరుపులు వచ్చినప్పుడు, థండర్స్ వచ్చినప్పుడు, ఆ మెరుపులు భూమిని తాకినప్పుడు ఇవి ఏర్పడతాయి అన్నమాట. ఇట్లా చూస్తే ఇట్లా లైట్ స్తంభాల మాదిరి ఉన్నాయి రెడ్ కలర్లో. ఇవి ఇప్పుడు హిమాలయ ప్రాంతంలో ఏర్పడ్డాయట రీసెంట్గా. నియర్ సదరన్ టిబెట్, దక్షిణ టిబెట్కు దగ్గరలో ఉన్న ప్యూమోయాంగ్చు సరస్సు వద్ద, ప్యూమోయాంగ్చు అనే లేక్ వద్ద విపరీతమైన థండర్ స్టోమ్స్, విపరీతమైన మెరుపుల వల్ల ఇవి ఏర్పడ్డాయి.
ఇవి రెడ్ కలర్లో ఉంటాయి, కొన్నిసార్లు బ్లూ కలర్లో కూడా ఉంటాయట. ఇవి జెల్లీ ఫిష్ ఆకారంలో ఉంటాయి. వీటికి రెడ్ స్ప్రైట్స్ అనే పేరు పెట్టడం జరిగింది. రెడ్ స్ప్రైట్స్ మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతా అంటే ఇటీవల రెడ్ స్ప్రైట్స్ అనే థండర్స్ మెరుపులు ఏ ప్రాంతంలో ఏర్పడ్డాయి అని చెప్పేసి మనకి హిమాలయాలు. వీటికి సంబంధించిన వివరాలు స్ప్రింగ్ నేచర్ అనే జర్నల్లో ప్రచురించడం జరిగింది. ఇవి భూమికి 40 నుంచి 50 మైళ్ళ ఎత్తులో ఏర్పాటవుతాయి. మనకి ఎప్పుడైనా కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైనా సైక్లోన్స్ కానీ తుఫాన్లు ఏర్పడతా ఉన్నప్పుడు అవి ఏ దేశంలో ఏర్పడుతున్నాయో తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల ఆస్ట్రేలియాలోని సిడ్నీ ప్రాంతంలో బాంబ్ సైక్లోన్ ఏర్పడ్డది. సో అట్లా ఒక్కొక్కసారి జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతాడు, ఏ కంట్రీ ఎక్కడ అని చెప్పేసి. నెక్స్ట్ వన్, WHO ఒక ఇనిషియేటివ్, ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. 3/35 అనే ఒక ప్రోగ్రామ్. 3/35 ఇది ఒక రకమైన హెల్త్ ట్యాక్స్ అని చెప్పవచ్చు. జనరల్గా మనం చూస్తూ ఉన్నాము ఆల్కహాలు, టొబాకో, షుగర్ డ్రింక్స్, ఈ కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా, వీటి వాడకం ఎక్కువగా అయిపోయింది. దీనివల్ల ఏమవుతా ఉంది, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వస్తాయి కదా. నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే ఒబెసిటీ, ఊబకాయము, లేదంటే హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ అలాంటివి వస్తాయి. సో ఇటువంటి వాటిని నివారించాలి అంటే ప్రపంచ దేశాలు ఆరోగ్య రంగం పైన శ్రద్ధ ఉంచాలి అని చెప్పేసి WHO ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా WHO ప్రపంచ దేశాలను అడిగింది 2035 కల్లా 2035 కల్లా ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ టొబాకో, ఆల్కహాలు, షుగరీ డ్రింక్స్ పైన వాటి ధరలను పెంచాలి, కనీసము వాటి ప్రైజెస్ని కనీసం 50% 2035 కల్లా పెంచాలి. అప్పుడు మనము ఇటువంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ని తగ్గించవచ్చు అని చెప్పేసి చెప్పింది. సో టొబాకో, ఆల్కహాల్, షుగరీ డ్రింక్స్ అనేవి 3 కాబట్టి 2035 నాటికి 3/35. ఇక WHO విషయానికి వస్తే దీని హెడ్ క్వార్టర్సు జెనీవా, స్విట్జర్లాండ్. ఇది 1948లో ఏర్పాటైందని చెప్పేసి తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్, కల్చర్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వద్ద 15వ శతాబ్దానికి చెందిన 12 ఆల్వార్ విగ్రహాలని తవ్వకాల్లో కనుగొన్నారు. ఇక్కడ ఆల్వార్స్ అంటే మీరు మిడివల్ హిస్టరీ కనుక చదివి ఉంటే ఒక టాపిక్ ఐడియా ఉంటుంది, భక్తి ఉద్యమం. ఆ భక్తి ఉద్యమంలో ఆల్వార్లు, నైనార్లు అని చెప్పేసి మనం చదివి ఉంటాం. ఆల్వార్లు అంటే విష్ణువుని పూజించేవాళ్ళు, నైనార్లు అంటే శివుణ్ణి పూజించేవాళ్ళు. ఈ విష్ణువుని పూజించే ఆల్వార్లు 12 మంది ఉంటారు. ఈ 12 మందికి సంబంధించిన విగ్రహాలు ఇప్పుడు ఎర్రగొండపాలెంలో కనుగొన్నారు. పురావస్తు శాస్త్ర పరిశోధకులు ఇవి 15వ శతాబ్దానికి చెందినవిగా గుర్తించారు. ఇక ఆల్వార్స్ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం తెలుసుకోవాలంటే వీళ్ళు విష్ణువు పైన ఏమైనా భక్తి గీతాలు రాశారా, వీళ్ళు విష్ణువు పైన డివోషనల్ సాంగ్స్, భక్తి గీతాలను పసురమ్స్ అనేవి రచించారు. పసురమ్స్ లేదా పాసురాలు. ఆ పాసురాలని నాలాయిర దివ్య ప్రబంధం అనే పేరుతో ప్రచురించడం జరిగింది. నాలాయిర దివ్య ప్రబంధం అంటే ఇందులో 4000 భక్తి గీతాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, 4000 భక్తి గీతాలు ఉంటాయి. ఇక అలానే ఇందులో ఈ నాలాయిర దివ్య ప్రబంధంలో విష్ణువుకు చెందిన 108 వైష్ణవ క్షేత్రాల గురించి పేర్కొనడం జరిగింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మిడివల్ హిస్టరీలో ఇవి డైరెక్ట్గా స్టేట్మెంట్స్ ఇస్తాడు. 108 వైష్ణవ క్షేత్రాల గురించి పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వన్, అవార్డ్స్కి సంబంధించి సద్గురు జగ్గి వాసుదేవ్కు బ్లూ టంగ్ పురస్కారం. జర్మనీ కేంద్రంగా పనిచేస్తూ ఉన్న గ్రేటర్ అనే ఒక సంస్థ ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గి వాసుదేవ్ గారికి బ్లూ టంగ్ పురస్కారం, బ్లూ టంగ్ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నందుకు పనిచేస్తూ ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్స్కి ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఆల్రెడీ జగ్గి వాసుదేవ్ గారికి రీసెంట్గా కెనడాకు చెందిన కెనడా ఇండియా ఫౌండేషన్ సంస్థ గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2025 గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2025 కూడా ఈయనకి ప్రజెంట్ చేసిందన్న విషయం మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్, భారత నావికాదళంలో తొలి మహిళా ఫైటర్ పైలట్గా సబ్ లెఫ్టినెంట్ ఆస్థా పూనియా. ఈమె నావికా దళానికి చెందిన ఆమె, ఇండియన్ నేవీకి చెందిన ఆమె. ఈమె ఇప్పుడు నావికా దళానికి చెందిన యుద్ధ విమానాల్ని నడపబోతా ఉంది.
దీనికి సంబంధించి ఈమెకు త్వరలోనే ఫైటర్ పైలట్ శిక్షణ ఇవ్వబోతా ఉన్నారు. రీసెంట్గా వింగ్స్ ఆఫ్ గోల్డ్ అవార్డును కూడా, వింగ్స్ ఆఫ్ గోల్డ్ గౌరవాన్ని కూడా ఈమె అందుకునింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, నావికా దళానికి చెందిన యుద్ధ విమానాలను నడపబోతా ఉన్న తొలి నావికా మహిళా ఫైటర్ అంటే ఆస్థా పూనియా గారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మధ్యన అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా యుద్ధానికి సంబంధించిన ఆపరేషన్స్లలో మహిళలు ఎక్కువగా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇటీవల ఆపరేషన్ సింధూర్లో ఇండియన్ ఆర్మీకి చెందిన సోఫియా ఖురేషి గారు కావచ్చు, లేదంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన వ్యోమికా సింగ్ గారు కూడా పాల్పంచుకున్నారు. సో ఎగ్జామ్లో మనకి ఆ పేర్లు చాలా ఇంపార్టెంట్, వాళ్ళు ఏ రంగానికి చెందిన వాళ్ళు అని చెప్పేసి. నెక్స్ట్ వన్, అపాయింట్మెంట్స్కి సంబంధించి, అపాయింట్మెంట్స్ అండ్ నామినేషన్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ రేడియో కమ్యూనికేషన్ బ్యూరోలో డైరెక్టర్ పదవికి భారతీయ అభ్యర్థిగా శ్రీమతి ఎం రేవతి గారిని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. ఈమె ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన ఆమె. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఇది ఒక యుఎన్ ఏజెన్సీ, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన స్పెషల్ ఏజెన్సీ. ప్రపంచవ్యాప్తంగా టెలికమ్యూనికేషన్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేసే ఒక సంస్థ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ ఐటీయూలో రేడియో కమ్యూనికేషన్ బ్యూరోలో అత్యున్నత డైరెక్టర్ పదవికి ఈమెని నామినేట్ చేయడం జరిగింది. 2026లో ఎన్నిక జరుగుతుంది. ఇక ఐటీయూ విషయానికి వస్తే ఈమెను 2027 నుంచి 30 పీరియడ్కు 2027 నుంచి 30 కాలానికి గాను నామినేట్ చేయడం జరిగింది. ఇక ఐటీయూ విషయానికి వస్తే దీని హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్లోని జెనీవా. ఇది 1865లో ఏర్పాటైంది. ఇందులో 194 కంట్రీస్ ఉంటాయి, 194 కంట్రీస్. ఇక ఐటీయూకి చెందిన రీజనల్ ఆఫీసెస్ ప్రతి కాంటినెంట్లో, ప్రతి ఖండంలో కూడా ఉంటాయి. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి ర్యాపిడ్ టైటిల్ గ్రాండ్ చెస్ టూర్ 2025 జాగ్రెబ్లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ 2025 ర్యాపిడ్ టైటిల్ను గెలుచుకున్న వరల్డ్ ఛాంపియన్ డి గుకేష్. ఇక్కడ జాగ్రెబ్ అంటేనే గుర్తు రావాల్సిందేది, ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం, ఇది క్రొయేషియా దేశ రాజధాని. ఇటీవల ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు సిప్రస్, క్రొయేషియా, కెనడా పర్యటనకు వెళ్ళారు కదా, అది జాగ్రెబ్ క్రొయేషియా దేశ రాజధాని. ఇక్కడ జరిగిన గ్రాండ్ చెస్ టూర్ 2025లో ర్యాపిడ్ టైటిల్ని ఈయన గెలుపొందాడు. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటన, దక్షిణాసియాను అనుసంధానిస్తూ ప్రాంతీయ రైలు రోడ్డు కారిడార్ను నిర్మించనున్న రష్యా, పాకిస్తాన్, కేరళ పాఠశాలల్లో కుటుంబశ్రీ మదర్ కేర్ కేంద్రాలు, ఎన్టీఆర్ బేబీ కిట్ స్కీమ్ ఆంధ్రప్రదేశ్, కొల్హాపురి చెప్పుల వివాదం, అల్యూమినియం కాపర్ విజన్ డాక్యుమెంట్లను లాంచ్ చేసిన ఇండియా, గుజరాత్ బికమ్స్ థర్డ్ స్టేట్ విత్ ఓవర్ 1 crore స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్, పాకిస్తాన్లో తన కార్యకలాపాలను మూసివేసిన మైక్రోసాఫ్ట్ సంస్థ, సాక్ష్యం 3000 హై కెపాసిటీ స్విచ్ రూటర్, భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఉపగ్రహ బ్రాడ్బ్యాండ్ సేవను ప్రారంభించిన అనంత టెక్నాలజీస్ హైదరాబాద్, హిమాలయాలపై రెడ్ స్ప్రైట్ మెరుపులు చైనా శాస్త్రవేత్తలు, 3x35 ప్రోగ్రామ్ని లాంచ్ చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆంధ్రప్రదేశ్లోని ఎర్రగొండపాలెంలో 12 ఆల్వార్ స్కల్ప్చర్స్ గుర్తింపు, సద్గురు జగ్గి వాసుదేవ్కు బ్లూటంగ్ పురస్కారం, భారత నావికాదళంలో తొలి మహిళా ఫైటర్ పైలట్గా సబ్ లెఫ్టినెంట్ ఆస్థా పూనియా, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ రేడియో కమ్యూనికేషన్ బ్యూరోలో డైరెక్టర్ పదవికి భారతీయ అభ్యర్థిగా శ్రీమతి ఎం రేవతి నామినేట్, గ్రాండ్ చెస్ టూర్ 2025 ర్యాపిడ్ టైటిల్ను గెలుపొందిన డి గుకేష్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ అగైన్ టుమారో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.